నువ్వు ఇక్కడ ఆడుకుంటూ ఉండు, నేను బట్టలు మడత పెట్టేస్తాను. నువ్వు బాబు చూసుకో, ఏడకూడదు. అదృష్టం నువ్వు చూసావు. బాబును కొట్టుంటే ఎంత కష్టం ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నాకేం కాలేదు. విషయం చెప్తుందేమో. మనసే ఆలపించు గానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. మనసే ఆలపించు గానం ఇది, నీవే పల్లవైన గీతం ఇది. నిరంతరం ప్రేమ రాగం, అచంచలం ప్రేమ స్థానం. ఇదే మహారాజయోగం, సగం సగం పంచుకుందా. మనసే ఆలపించు గానం ఇది. పూచేటి పూలే అవినావరం, నీ ధ్యాసలేగా నా జీవితం. కావాలి నాకే నువ్వు శాశ్వతం. ముద్ద
బంతి నీ కోసం పొద్దులాగా విరిసేనే హద్దులేని ఉల్లాసం కోరి నీకు పంచేనే నా హృదయం నీవే నువ్వు లేకనే లేనులే మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది వెన్నెల్లవాన నీ సోయగం నీ తోడు ఉంటే బృందావనం చెలి సొగసు తొలి వయసు నా కవివో నందనం మనసే ఆలపించు గానం ఇది నీవే పల్లవైన గీతం ఇది నిరంతరం ప్రేమ రాగం అచంచలం ప్రేమ స్థానం ఇది మహారాజయోగం సగం సగం పంచుకుందా దేవుని తీర్పు ఇది ఓ, ఎవరిక మార్చునది మనసే ఆలపించు గానమిది నీవే పల్లవైన గీతం ఇది నువ్వే తల్లబెట్టు సార్ అవును చాలాసేపు మొక్కుతున్నావే దేవుణ్ణి వేడుకున్నావు నువ్వే వేడుకున్నావు నువ్వు ముందు చెప్పు తర్వాత నేను చెప్తాను చెప్పు నాకు గతం అని ఒకటి ఉంది అది ఎప్పటికీ జ్ఞాపకం రాకూడదు చివరి వరకు నీ ధ్యాసలో నీ నీళ్ళలో తలదాచుకోవాలని వేడుకున్నాను నువ్వు గౌరిపోయినప్పుడే నా జీవితం ముగిసిపోయింది ఏదో బిడ్డ కోసం బతకాలని బతుకుతున్నాను ఇప్పుడు మళ్ళీ గౌరిని నాకు ఇచ్చావు ఈవిని కూడా అర్ధాంతరంగా నా నుంచి దూరం చేయదని వేడుకున్నాను ప్రెస్ ఏంటి ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంటే రెండు దేహాలు ఒకే ప్రాణంలో ఉందే డాక్టర్ నేనే తెల్లగా మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అలాగా మీరే ఇక్కడికి వచ్చారు నేను గౌరీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను వెరీ గుడ్ నేను అదే ఎదురు చూస్తున్నా ఇప్పుడే మాలలో తాళి తెప్పించి పెళ్లి జరిపించేద్దాం డాక్టర్ ఇల్లుండి మంచి రోజని చెప్పారు పద్ధతిగా శుభలేఖలు అవి వచ్చి సరే రేపు నేను ఒక ఫ్లాట్ కొనే విషయంలో పొరుగురు వెళ్లాల్సి ఉంది సాయంత్రానికి తిరిగి వచ్చేస్తా ఎల్లుండి ఉదయం ఇదే కోవెల్లో బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేద్దాం ఓకే డాక్టర్ వెళ్ళొస్తాం పద ఒక రోజు గ్యాప్ ఉంది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకో అప్పుడే భయం లేకుండా ఉంటుంది
ఏమిటయ్యా బ్రోకరు, నిన్ననే కాటేజ్ చూడడానికి వస్తానని ఫోన్ చేశాను కదా. 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చిన తర్వాత తాళాలు లేవు, ఓనర్ పొరుగురు వెళ్ళారు, కిటికీలోంచి అద్దాలోంచి చూసుకోమంటున్నావే. ఈ విధంగా చూసా 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. సారీ సార్. ఏమి సారీను. ఏమయ్యా, ఈ కాలనీలో కాటేజెస్ అన్నీ ఒకే టైపు కదా. అదిగో అక్కడ కూర్చున్నాడే, అతని పర్మిషన్ అడుగు, కొంచెం లోపల పోయి చూద్దాం. వద్దు సార్, ఆయనకు మూడీ టైప్, ఎవరితోనూ మాట్లాడరు సార్. ఏమయ్యా, ఆ మారుతి ఎవరిది? ఆయనదే సార్. ఏమిటయ్యా, దాని మీద విత్ లవ్ అని రాసింది, ఆయన్ని పోయి మూడీ టైప్ అంటున్నావే. నీకు అడగడానికి మొహమాటం. ఎక్స్క్యూజ్ మీ జెంటల్మన్, కాటేజ్ చూద్దామని వచ్చాను, కీస్ లేవట. మీ కాటేజ్ కొంచెం చూస్తే నాకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఒక్క నిమిషం లోపలికి వచ్చి చూడొచ్చా? నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.